హాయ్ అండి. ఈరోజు నేను 2 వెరైటీస్ మనందరికీ కూడా సమ్మర్ సీజన్‌లో ఉపయోగపడే వెరైటీస్‌తో వచ్చేసానమాట. ఒకటి స్కిన్ కేర్, ఒకటి హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా నేను మీకు ఇవి ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది పచ్చిశనగపప్పు. ఇవన్నీ కూడా నేను రోజ్ పెటల్స్ అన్నీ కూడా ఇలా ఎండబెట్టేసి ఎండలో ఇలా తీసుకున్నాను. ఇదేంటంటే వెన్నపూస. మనకి పాల మీద వచ్చే మీగడనమాట. ఇదంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే మనకి ఇదేంటంటే గుంట గలగరాకు. నిన్నే నేను తెప్పించుకున్నాను. గుంట గలగరాకు, అలాగే ఇదంతా వేపాకు. ఇక్కడ మాకు కొద్దిగా అవైలబుల్‌గా లేదని మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మందార పువ్వులు, ఆయిల్‌లోకే మెంతులు, కొద్దిగా రోజ్ పెటల్స్, అలాగే కరివేపాకు, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఇంకా నేను ఉసిరికాయలు అయితే తీసుకోలేదు. ఉసిరికాయలు ఉంటే కూడా ఇంకా చాలా మంచిది. అలాగే 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఆర్గానిక్‌ది అనమాట. ఫస్ట్ మనం స్కిన్ కేర్ రొటీన్ అయితే చూసేద్దాం. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి. ఇదిగోండి, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోనే మా పాపకి నేను సున్నిపిండి అయితే తయారు చేస్తున్నాను. సమ్మర్ సీజన్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి ట్యాన్ పట్టేసి కొద్దిగా మనకి బిజీ లైఫ్ స్టైల్స్ ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్య. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పెద్దగా టైం ఉండదు. ఈ సమ్మర్ సీజన్ లో ఏంటంటే పిల్లలకు కొద్దిగా హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో కొద్దిగా స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటే బాగుంటుంది. స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏం కాదండి, ఇలా నలుగు పెట్టుకుంటే వాళ్ళ ఫేస్ కూడా కొద్దిగా గ్లో అవుతుంది. పైనున్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ తక్కువ ఇంగ్రీడియెంట్సే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి మా పిల్లలకి యూజ్ చేసే పౌడర్ అనమాట ఇది. ఈ మధ్య వాళ్ళకి టైం ఉండట్లేదు కాబట్టి నేను 3-4 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా నలుగు పెట్టి. ఈ సమ్మర్ అంతా కూడా కొద్దిగా కేర్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ ఇవి తయారు చేస్తున్నాను. సరే వీడియో తీస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా 1/2 కేజీ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇలా రోజ్ పెటల్స్ అయితే ఎండలో ఎండబెట్టుకొని తీసుకున్నాను. దీనికి క్వాంటిటీ ఏం లేదండి. ఇవి ఎంత తీసుకోవాలి అనేది ఏం చెప్పలేను గానీ, ఒక 1/2 కేజీ పచ్చిశనగపప్పుకి ఒక 20 రోజెస్ అయితే సరిపోతాయి. ఈ పాల మీద మీగడ ఇలా స్టోర్ చేసి ఎందుకు పెట్టుకుంటున్నానంటే, పౌడర్ తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫేస్ వాష్‌కెళ్ళేటప్పుడు గానీ, బాతింగ్‌కి అదే మనకి ఒంటికి స్నానం చేసేటప్పుడు ఈ నలుగు పిండిలో మిక్స్ చేసుకొని మీగడని మిక్స్ చేసుకొని అప్పుడు ఫేస్‌కి బాగా స్మూత్‌గా పట్టించేసిన తర్వాత బాగా రఫ్ చేసుకొని వాటర్ వేసి కడిగేసుకుంటే స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా అలాగే చాలా స్మూత్‌గా కూడా వస్తుందన్నమాట. ఇది చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఇదే యూజ్ చేస్తున్నాను. వాళ్ళకి బాగా పడిందనమాట. మన స్కిన్‌కి కూడా ఏది పడుతుందో కొంతమందికి పెసరపప్పు పడుతుంది. పెసలు పడతాయి. మా పిల్లలకైతే పచ్చిశనగపప్పు మాత్రమే పడుతుంది. పెసలు పడితే ఏంటంటే వాళ్ళకి బాగా ర్యాష్ వచ్చేస్తాయన్నమాట. అందుకని పచ్చిశనగపప్పు అనేది తీసుకున్నాను. ఇక హెయిర్ ఆయిల్ కోసం చూద్దాము. ఇదిగోండి, ఇలా నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. మీకు గనక ఐరన్ కడాయి ఉంటుంది కదా, అది అవైలబుల్ గా ఉంటే తీసుకుంటే ఇంకా మంచిది. నా దగ్గర ఉన్న ఐరన్ కడాయి ఏంటంటే అందులో హెన్నా కలిపి మొత్తం అంతా కూడా బాగోలేదు. అందుకని చెప్పి ఈ గిన్నెలో వేడి చేస్తానన్నమాట. 1 లీటర్ ఆయిల్ కి ఇంత గిన్నె అయితే తీసుకోవాలి. ఎందుకంటే అది బాయిల్ అయ్యి పైకి వచ్చేస్తూ ఉంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పైకి తేలిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా లోతుగా ఉన్నదే బెటర్ అనమాట. అందుకే నేను పెద్ద బౌల్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ అయితే కట్ చేసేసి ఆయిల్ ఎప్పుడు కూడా నేను మా పిల్లలకి ఇదే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానండి. ఇలా ప్లెయిన్ గా అయితే ఎప్పుడు రాయను. కొద్దిగా మాది హార్డ్ వాటర్ అనమాట. అందుకని చెప్పేసి జుట్టు వచ్చిన కొత్తలో అయితే చాలా బాగా ఊడిపోయింది. ఇది నేను ఎప్పుడైతే ఈ మెథడ్ యూజ్ చేశానో అప్పటి నుంచి మా పిల్లలకి జుట్టు రాలడం మానేసింది అనమాట. ఒత్తుగా కూడా పెరుగుతుంది. చూడండి, ఒక్కొక్కటిగా నేను కరివేపాకు, రోజ్ పెటల్స్, మెంతులు, మందార పువ్వులు అన్ని కూడా వేసేస్తున్నాను. దీన్ని ఏం మనం తుంచక్కర్లేదు. వేడికి అవే మాడిపోతాయి. మనం తీసి వడకట్టేసుకుంటాం కాబట్టి
ఇవేమి పెటల్స్ లాగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఈ గుంట గలగరాకు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకులన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ కాడలు కూడా మనకి చాలా యూస్ఫుల్ అండి. ఈ ఈ వేర్లు కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. శుభ్రం చేసేసుకుని గాలి అది ఫ్యాన్ వేసి ఎండకు ఆరబెట్టిన మనకి యూజ్ అవుతాయి అనమాట. నేనైతే ఎక్కువ క్వాంటిటీ 1 kg అంతా తీసుకున్నాను. ఈ ఆయిల్కి సరిపడా ఇంత గుంటగలగరాకు అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మెడిసిన్ లా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ ఇది యూజ్ చేయకూడదు. ఇంత అయితే సరిపోతుంది 1 kg ఆయిల్కి. కనుమదంతా కూడా నేను డ్రై చేసి ఎప్పుడైనా ఆయిల్ యూజ్ చేసుకున్నప్పుడు అది ఉపయోగిస్తాను. ఆకులు, వేపాకులు. ఇదిగోండి గుంటగలగరాకునైతే వేర్లు ఇవి కట్ చేసేసి ఇలా చేసి తీసుకున్నాను. పెద్ద ఆనియన్ ఒకటి ఇలా పీల్ తీయకుండానే మనం వేసేయచ్చు అనమాట. ఇందులో కూడా పోషకాలు ఉంటాయి. ఆయిల్లో వేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేస్తాను. బాగా బాయిల్ అయిన తర్వాత ఒక నైట్ అంతా ఇలా పెట్టేసి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతాను. కలిపేసి 1 గంట పక్కన పెట్టేసిన తర్వాత బాటిల్స్ లో మనం ఏదైతే బాటిల్స్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్స్ లో వేసే ముందు ఆ ఇంగ్రీడియంట్ కలుపుకొని వేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే మన హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఉంటుంది అనమాట. అన్ని కూడా ఆయిల్లో వేస్తాం కదండి. ఇప్పుడు అయితే నేను స్టవ్ మీద పెట్టి సిమ్ లో పెట్టాను. సిమ్ లో పెట్టి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఇలా కలుపుతూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మరిగించడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. కానీ మనం ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా బాగా దిగుతుంది అనమాట ఆయిల్లోకి. చూసారా, ఫుల్ గా ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది, బ్లాక్ కలర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని చల్లారిపోయిన తర్వాత ఒక మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ డే ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మనం వడకట్టుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే మనకి ఆయిల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. నేను కేజీ కొబ్బరి నూనెకి 1/2 kg ఆముదం అయితే తీసుకుంటున్నాను. ఇది ప్యూర్ అన్నమాట, ఆర్గానిక్ ది. ఇది వేడి చేయకూడదు ఆముదాన్ని, కాబట్టి మనం నేరుగానే ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు వడకట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు బాటిల్లో. తర్వాత యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇది ఒకటేనండి. ఆముదం యూజ్ చేస్తే గనక మనకి ఎక్కడైతే జుట్టు రాలిపోతూ ఉంటుందో అక్కడ కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. డ్రైగా ఉన్న హెయిర్ కూడా స్మూత్ అవుతుంది ఇది వాడడం వల్ల. అందుకనే ఎప్పుడు నేను ఈ ఆముదాన్ని అయితే కంపల్సరీ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి యూజ్ చేస్తాను. చూసారు కదండి, ఇలాగా అన్ని మిక్స్ చేసిన తర్వాత వడకట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్లో అయితే మళ్ళీ నేను వడకట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక 1/2 అవర్ కనుక ఉంచేసాం అనుకోండి, ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా కింద దిగిపోతుంది, ఏది వేస్ట్ కాకుండా. ఆయిల్ అస్సలు వేస్ట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే మనకి కేజీ తెచ్చుకున్నాం కదా, 3/4 kg ఆయిల్ అయితే వస్తుంది. అందులో మనం కవర్ చేయడానికి కరెక్ట్ గా మనం 1/4 kg ఆముదం అయితే కలిపాం కాబట్టి కరెక్ట్ గా 1 kg ఆయిల్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ గా ఆయిల్ అంతా కూడా వడకట్టేసిన తర్వాత ఆయిల్ ని ఈ విధంగా నేను చిన్న చిన్న బాటిల్స్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఒక 2 బాటిల్స్ కాకుండా ఇంకొక హాఫ్ బాటిల్ అయితే వచ్చిందనమాట. 2 బాటిల్స్ ఫుల్ వచ్చాయి. కరెక్ట్ గా లీటర్ అయితే వచ్చిందనమాట ఆయిల్. చాలా బాగుంటుంది. డైలీ యూస్ చేసుకున్నా పర్వాలేదు, లేదా వీక్లీ ట్వైస్ యూస్ చేసుకున్నా పర్వాలేదు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరు డౌట్ పడకుండా వాడుకోవచ్చు. మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుందని ఈ వీడియో తీయడం జరిగింది. తప్పకుండా చివరి వరకు చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక చేసుకోండి. చూసారు కదండి, ఈ బాటిల్ ఏంటంటే నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ బాటిల్ అనమాట. అది క్లీన్ చేయలేదు, ఎందుకంటే అందులో నేను కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు కూడా వేసి నానబెట్టాను అనమాట. అలా ఊరుతూ ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకు ఆయిల్లో మిక్స్ అయ్యి చక్కగా ఇంకా కూల్ గా ఉంచుతుంది మన హెయిర్ అనేది. అందుకని చెప్పి ఆ సీడ్స్ ని తీయకుండా అలాగే నేను అందులో ఆయిల్ వేసి ఫిల్ చేసేస్తున్నాను.
ఫైనల్ గా నేను ఈ 2 బాటిల్స్ అయితే వేసాను. హాఫ్ లీటర్ బాటిల్స్ అన్నమాట. ఇవి కాకుండా మనకి ఇంకా ఆయిల్ అయితే మిగిలిందనమాట. పక్కన గిన్నెలో ఉంది కదా అది. మనకి ఈ విధంగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు నలుగు పిండిని కూడా నేను మిక్సీ పెట్టేసి ఈ విధంగా తయారు చేశాను. చూసారా? మరీ స్మూత్ గా కాకుండా కొద్దిగా గరుగ్గా అయితే ఉండాలి. అప్పుడు మనకి ఫేస్ మీద గాని, బాడీ మీద గాని స్క్రబ్ లా పనిచేస్తుంది. ఈ నలుగు పిండి వాడడం వల్ల స్కిన్ బ్రైట్నింగ్ కోసం, అలాగే పైన ఉన్న ట్యాన్ అది రిమూవ్ అయిపోయి చక్కగా హెల్దీగా స్కిన్ అనేది తయారవుతుంది. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే యూస్ఫుల్ గా ఉన్నదంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే తెలపండి. ఉంటానండి మరి. బాయ్.